ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహిళలను వేధించిన నేతలకు పిలిచి మరీ పదవులు ఇవ్వటం కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక నేతకు ఎంపీ అండదండలు ఉండటం ఏంటని ఎన్టీఆర్ జిల్లాలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. విజయవాడ ఎంపీతో సభాష్ అనిపించుకున్న ఆ కీచకుడు ఎవరు? వాజ్ ది స్టోరీ. ఇతని పేరు అబ్బినేని బాబు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఎంపికైన వారిలో ఇతను కూడా ఒకరు. మొత్తం 17 మంది డైరెక్టర్లుంటే వారిలో ఒకరిని బీజేపీ నుంచి, మరొకరిని జనసేన నుంచి తీసుకున్నారు. మిగతా వారంతా టీడీపీ నేతలే. బీజేపీకి చెందిన అబ్బినేని బాబును డైరెక్టర్గా ఎంపిక చేయడం వివాదాస్పదంగా మారుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అండదండలతో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవిని సంపాదించుకున్న బీజేపీ నేత అబ్బినేని బాబు మంచివాడు కాదని విసన్నపేటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ ఆరోపిస్తున్నారు. అబ్బినేని బాబు అనే ఆయన రాత్రి ఫుల్గా డ్రింక్ చేసి మీ ఆయన డెత్ సర్టిఫికేట్ ఏమైంది అని అడిగాడు. అండి అవ్వలేదు, చేపిస్తున్నానండి, రాధా గారు చేసి పెడతా ఉన్నారు అని అన్నా. రాధా ఏం చేసి పెడతాడు, నువ్వు నాతో రేపొద్దున టైం స్పెండ్ చెయ్యి, మధ్యాహ్నం దాకా నాతో ఉండు, నేను నీకు చేసి పెడతాను, మధ్యాహ్నానికి నిన్ను వదిలేస్తాను 3 సార్లు అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను మీకు అవన్నీ చేసి పెడతాను, ఊరికి ఎవరు చేసి పెడతారని అడిగాడు వాడు. మరి వాడిని ఎన్ని పదవులో ఉంచారో, మరి వాడు తండ్రి లాంటి వాడు, మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మీరు కొద్దిగా చేయండి. విన్నారుగా ఆదిలక్ష్మి ఆవేదనను. భర్త చనిపోయి తీవ్ర ఆవేదనతో ఉన్న ఈమె తన భర్త మరణ ధృవీకరణ పత్రం కోసం నెల రోజుల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన బీజేపీ నేత అబ్బినేని బాబు ఆదిలక్ష్మి దగ్గరకు వెళ్లి అసభ్యంగా వ్యవహరించాడు. తనతో గడిపితే మరణ ధృవీకరణ పత్రం ఇప్పిస్తానంటూ వెకిలిగా మాట్లాడాడు. తాను చెప్పినట్టు వినకపోతే ఆదిలక్ష్మికి ఎలాంటి సర్టిఫికెట్లు రావని బెదిరించాడు. దాంతో భయపడిపోయిన ఆదిలక్ష్మి పోలీసుల దగ్గరకు వెళ్లి బీజేపీ నేత అబ్బినేని బాబుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూటమిలో భాగమైన బీజేపీ నేత అబ్బినేని బాబుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆదిలక్ష్మిని సముదాయించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారు. అంతేకాదు ఆయన ఘనకార్యానికి మెచ్చి తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి కూడా కట్టబెట్టారు. ఇదే ఇప్పుడు కూటమి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆశీస్సులు పుష్కలంగా ఉండడం వల్లనే బీజేపీ నేత అబ్బినేని బాబుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి లభించిందని, ఆయన నేరాల పట్ల పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మహిళలను గౌరవిస్తామని, మహిళా సాధికారతే తమ ధ్యేయమని పొద్దున లేచిన దగ్గర నుంచి నీతులు చెప్పే కూటమి పెద్దలు లైంగిక వేధింపులు భరించలేక మహిళలు ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోవడం లేదంటే రాష్ట్రంలో పాలన ఏ దుస్థితిలో ఉందో ఊహించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.